హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ నమిలి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం కీర్తి. సార్, ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనకి బేసిక్గా ఏ దేశంలో అయినా కూడా మనము అంటే విత్ రెస్పెక్ట్ టు ఇండియా వీఆర్ టాకింగ్, మనకి హయ్యెస్ట్ రెఫరెన్స్ బుక్ ఏంటంటే అంటే దేశం ఎలా ఉండాలి అనే దానికి కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఇంపార్టెంట్. మనకి సంవిధానం అంటాం, భారత సంవిధానం. దాని ప్రకారంగా మనం కొన్ని చట్టాలు చేసుకున్నాము. పాత చట్టాలు బోల్డ్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాటిని వీఆర్ రిప్లేసింగ్. అంటే కాలము చెల్లిన అనేసి ఒకటి ఉంది. కొన్ని నాణాలు కూడా, కరెన్సీ కూడా పాతవి చెల్లవు ఇప్పుడు. సో కొత్తవి అట్లా కాలం చెల్లినటువంటి చట్టాలను తీసేసి కొత్తవి పెట్టుకున్నాము. సో ఫస్ట్ సంవిధానము, దాని కింద చట్టాలు. చట్టాలు మూడు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి దేశంలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్, లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీసు, ఇవన్నీ. దిస్ ఇస్ అ 3 tier స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ వాట్ వి రన్. ఈ చట్టాలే కాకుండా మినిస్ట్రీస్, ప్రభుత్వంలో మినిస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, స్టేట్ గవర్నమెంట్లో, లోకల్ బాడీస్ పక్కన పెడితే అవి చిన్న ఆపరేషన్ లెవెల్లో. వీళ్ళు ఎవరికి వాళ్ళు చట్టాలు చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా చట్టం చేసుకోవచ్చు. మినిస్ట్రీస్ ఉంటాయి ఒక్కొక్క అంశాన్ని బట్టి. హోమ్ మినిస్ట్రీ, ఫారిన్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కనుక మీకు స్టేట్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఎన్సిఈఆర్టీ అనే ఒక బాడీ ఉంది. అవును సార్. దానికి రాష్ట్రం లెవెల్లో ఎస్సిఈఆర్టీ అని, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అక్కడ ఏంటంటే నేషనల్ లెవెల్. మనకి ఎస్సీఆర్టీ ఆఫీసు నిజాం కాలేజీకి ఆపోజిట్లో స్టేట్ ఆఫీస్. అవును సార్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. చట్టాలు ఇవి ఉన్నా కూడా గవర్నమెంటు చాలా విషయాల మీద కొన్ని పాలసీస్ తయారు చేస్తుంది. పాలసీ అంటే నీతి అని మనం తెలుగులో. నీతి అంటే మోరల్ అని కాదు, అంటే ఒక విధానము, ఒక విధానం అంటే ఒక స్కీమ్ కన్నా పెద్దది. పాలసీ కింద కొన్ని స్కీమ్స్ ఉందో మనం ఒకసారి ఆ స్కీమ్ అయిపోయింది సార్ అంటారు, ఆ స్కీమ్ డేట్ అయిపోయింది. పాలసీకి కూడా కొంచెం లాంగ్ రేంజ్లో ఉంటుంది, అంటే ఎక్కువ టైం ఎక్కువ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ పాలసీ, ఎడ్యుకేషన్ ప్రతి అంటే 1947 నుంచి మొదలు పెట్టుకుంటే మనకి ఇండిపెండెంట్ ఇండియా అయిన తర్వాత, ఇండిపెండెంట్ ఇండియా అంటే కూడా దాంట్లో కూడా ఒక విషయం ఏముందంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిషర్స్ రూల్డ్ us ఫర్ 200 years. అంతకు ముందు కూడా మనకి కొంచెం అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకి ప్రొవిన్షియల్ రాజులు ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే ఏ ఏరియాకి ఆ ఏరియాకి రాజులు. చక్రవర్తి అనే ఇంకొక పదం కూడా మనకు ఉంది. అంటే కొంతమంది రాజులు, సామంత రాజులు, వాళ్ళందరి మీద చక్రవర్తి. కానీ ఇండియా మొత్తానికి కలిపి ఒక చక్రవర్తి అనేది తక్కువ ఉండింది. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడు, అట్లా కొంతమంది చక్రవర్తులు ఉండినారు, బట్ అది స్టెబిలైజ్ కాలేదు. సో ఎక్కడికెక్కడ చిన్న చిన్న రాజులు ఎక్కువ ఉండడం చేత, వీళ్ళకి యూనిటీ లేకుండడం చేత విదేశీయులు మన దేశంలో జొరబడ్డారు. ఇది బట్ we are as a country existing for millions of years. అది మనం మర్చిపోయి ఇండిపెండెన్స్ 1947లో మనకు వచ్చింది అంటే నాకు నవ్వు వస్తుంది. నాకైతే ఎట్ మై పర్సనల్ లెవెల్ వీ వర్ ఇండిపెండెంట్ ఆల్వేస్. మధ్యలో ఎవరో దొంగలు వచ్చి కొంచెం దోచుకొని పోయి ఉంటారు, ఓకే. బట్ వై డూ యూ సే దట్? అంటే మనకి 1947కి ముందు మనకేం చరిత్ర లేదన్న పద్ధతిలో వీఆర్ ఇండిపెండెంట్ సిన్స్ 1947 ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ రాంగ్ అని మై ఓన్ థింగ్. బట్ వాట్ ఎవర్, ఈ నీతి ప్రకారంగా ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. ఐ థింక్ ఇన్ 1976 ఆర్ సో 1986 ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి ఉండింది. తర్వాత సమ్వేర్ 1999 ఏదో, అంటే 20 years బ్యాక్. ఐ థింక్ దిస్ ఈస్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఎడ్యుకేషన్ పాలసీ. 2020 దిస్ ఏ ఎన్ఈపి ఇన్ షార్ట్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు అమాంగ్ అదర్ థింగ్స్ వీళ్ళు అన్ని ఇండియనైజ్, టైటిల్స్ అన్నీ ఇండియనైజ్. ఈవెన్ లా కూడా ఇండియన్ పీనల్ కోడ్ ఈజ్
రీప్లేస్డ్ బై అంటే వాళ్ళు ఇండియన్ నేమ్స్ వచ్చేటట్టు, భారతీయ ప్రతిబించేటట్టు, ఇండియనిజం వచ్చేటట్టు నేమ్స్ అదొకటి. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్లో దేర్ ఆర్ సర్టెన్ గుడ్ థింగ్స్ విచ్ వర్ నాట్ దేర్ ఎర్లియర్. అంటే టెక్నికల్ అకామిడేషన్కి ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ఎగ్జిట్. ఓకే సార్. అంటే మీరు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చేశారు, మధ్యలో ఏదో గ్యాప్ వచ్చి 2 years యూ కెడ్ నాట్ డూ, యూ కెన్ అగైన్ టేక్ ఇంటర్ ఆఫ్టర్ 2 years బ్రేక్ తర్వాత కూడా యూ కెన్ జాయిన్ సెకండ్ ఇయర్ అగైన్. ఓకే. సో దట్ ఈస్ ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ఎగ్జిట్. ఇలాంటివి కొన్ని వెసులుబాట్లు చూశారు. వొకేషనల్ ట్రైనింగ్కి కొంచెం ఎక్కువ పెద్దపీట వేశారు.